అర్చన, తీసుకొనిరా. ఆగక్క, మనకి ఏం చేయలేదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఎన్నో సందర్భాల్లో నా బావని ప్రాణాలతో కాపాడింది ఈ అమ్మవారేగా. ఎన్నో సందర్భాల్లో నా తాళిని కాపాడింది ఈ అమ్మవారేగా. అత్తయ్య కుటుంబం అల్లకల్లోలం అయిపోయి రోడ్డున పడిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని నేను ఆదుకునేలా చేసింది ఈ అమ్మవారేగా. నాకు మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి గౌరవం, హోదా అన్నీ అన్నీ ఇచ్చింది కూడా ఈ అమ్మవారే. అంతెందుకు, అంత పెద్ద కారు ప్రమాదం నుంచి బయట పడేసింది కూడా ఈ అమ్మవారే. మన ప్రాణాలను కాపాడి మన బ్రతుకులను నిలబెట్టింది. ఇంతకంటే సంపాదన మనకింకేం కావాలక్కా? కష్టం వచ్చినప్పుడు మనకు ఏం చేయడం లేదని అనుకుంటాం. ఆ కష్టం నుంచి దాటడానికి శక్తినిచ్చేది ఈ అమ్మవారే అక్క. నా మీద ప్రేమతో, వాళ్ళ మీద కోపంతో నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నావు గాని, నువ్వు సరిగా ఆలోచిస్తే మనం నమ్ముకున్న అమ్మవారు మనకెంత మంచి చేసిందో నీకు తెలుస్తుంది. నువ్వే ఉంటావు గౌరీ? నువ్వింత బాగా చెప్పిన తర్వాత కాదు అని ఎలా అంటాను? అమ్మవారు తనని పరమ పవిత్రంగా ఆరాధించే భక్తులను వదులుకోదు. వారికి మంచి చెయ్యకుండా ఉండదు. తన కృప ఎప్పుడూ అవనిలాంటి, అర్చనలాంటి భక్తుల మీద ఉంచుతుంది. అవనిని, తన భర్తని ఎన్నో గండాల నుంచి తప్పించింది. అటువంటి అమ్మవారి మీద నువ్వు ఆవేశం చూపించడం సబబు కాదు సుజాత. ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. అవనిలా ఆలోచించు. అంతేకాదు, అవనికి కలలో ఆభరణాలు కనిపిస్తున్నాయి కదా, వాటిని సాధించడానికి అమ్మవారి తోడు చాలా అవసరం ఉంటుంది. అవని ఇంతకాలంగా భర్త గురించి పోరాడుతుంది కాబట్టే తన భర్త పరాయి స్త్రీకి దక్కకుండా కాలయాపన జరుగుతుంది. అది కూడా ఈ అమ్మవారి చలవే. అమ్మవారు బయటికి పోతే అవని గొప్పతనం లోకానికి కనిపించదు. అమ్మవారు లేనప్పుడు అవని ఏదీ సాధించలేదు. అవనిలాంటి భక్తురాలి ఇంటికి సాక్షాత్తు అమ్మవారే వచ్చి తనతో పాటు తిరుగుతూ ఉంటుంది తెలుసా? అమ్మవారు అవనిని కాపాడడానికి ఈ ఇంటి నుంచి పోకుండా ఉంది. అర్థం చేసుకో సుజాత. ఆభరణాలను అవని కనిపెట్టిన తర్వాత అవని కదే మారిపోతుంది. అక్క, నా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. దయచేసి అమ్మవారిని బయటికి పంపించకు. మన ఇంట్లోనే ఉంటుంది. పూజారి గారు, చెప్పండి బాబు. అవని పేరున అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు చేయండి పూజారి గారు. ఒకేసారి అన్ని చేయిస్తున్నావు? ఆమె పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నావు? ఖచ్చితంగా నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అయ్యుంటుంది. ఎవరు బాబు ఆమె?
ఏమైంది బాబు? ఎందుకు సందేహిస్తున్నావు? అదేం లేదు పూజారి గారు. మరి చెప్పటానికి ఎందుకు మొహమాట పడుతున్నావు? తను తను నా మరదలు, నా భార్య కూడా. నా మరదలే నా భార్య అయింది. అవునా? అయినా భార్య గురించి చెప్పుకోవడానికి ఇంత ఆలోచన ఎందుకు? భార్య గురించి ఎప్పుడైనా ఎక్కడైనా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్యది మగాడి జీవితంలో ఎప్పుడూ మొదటి స్థానమే. అందుకే సీతారాముల్లో సీత ముందుంటుంది, పార్వతీ పరమేశ్వరుల్లో పార్వతి ముందుంటుంది. ఇలా అందరి పేర్లలో అర్ధాంగిదే అగ్రస్థానం. గోత్రం చెప్పు నాయనా. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య అవని నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ ధైర్య అభయ ఆరోగ్య. ఈరోజు ప్రత్యేకించి నా గురించి వచ్చి ఎందుకు పూజలు చేయిస్తున్నాడు? అవనికి ఎప్పుడు ఎవరి వలన ఎలాంటి హాని కలగకూడదు. నువ్వు చెప్పిన విధంగానే పూజలు చేయటం అయిపోయింది బాబు. నీ భార్య ఎల్లప్పుడూ క్షేమంగానే ఉంటుందిలే. తన విషయంలో నీ మనసులో ఏదో బాధ గూడు కట్టుకున్నట్టుంది. అంతా మంచే జరుగుతుంది. స్వామివారిని కోరుకునే ఉండుంటావు కదా, అంతా ఆయనే చూసుకుంటారు. వెళ్ళిరా. బావా